నమస్తే. నేను సిరి. వల్లభనేని అరెస్ట్ తర్వాత అయితే చాలా వరకు ఇది కక్షపూరితంగా చేశారు అరెస్ట్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ రోజు ములాఖాత్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే వల్లభనేని వంశీ గారిని అయితే కలవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేసి ఇదంతా కూడా కక్షపూరితమైన చర్యలు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈ అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వల్లభనేని వంశీ గారిని ములాఖాత్లో కలిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ ఎందుకు కక్షపూరితమైన అరెస్టులు ఎందుకు చేస్తున్నారు సార్? సరే, వంశీ గారు అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, పరామర్శిస్తే మాట్లాడతారా, ఇరికిస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వచ్చారంటేనే వాళ్ళు భయపడుతున్నారు. మన పరామర్శిస్తే వస్తున్నాడా, నన్ను ఏమైనా ఇరికిస్తాడా అని భయం దానిలో ఉంటారు. సరే, ఈరోజు వచ్చాడు, పలకరించాడు, మాట్లాడాడు. బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడంటే, ఇది కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా కక్షదోరణ చర్యలతో చేస్తుంది. ఆ రోజు జరిగిన ఘటనలో పట్టాభి తెలుగుదేశం నాయకులు ఉన్నారు కదా, అతను రెచ్చగొట్టడం వల్లనే ఆ కార్యక్రమం జరిగింది. దీని వెనకాలంతా చంద్రబాబు గారి స్క్రిప్ట్ ఉంది. వంశీ ఏ తప్పు చేయలేదని ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. వంశీ తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే ఒక వేదాంతికి సర్టిఫికెట్ ఇచ్చిన సిద్ధాంతి, ఆయన వేదాంతి, ఈయన సిద్ధాంతి, ఇలా ఇచ్చేసుకుంటున్నారు సర్టిఫికెట్లు వీళ్ళకెళ్ళాం. వంశీ గారు ఏం చేశారో, గత 5 సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాలు చేశారో అన్నది ఈ రోజున బయటకు వస్తుంది, బహిర్గతంగా అవుతుంది. దాంతోపాటు వంశీ గారు ఏం మాట్లాడారు అన్నది గత 5 సంవత్సరాల్లో ఆయన మాట్లాడిన భాష విధానం, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు గారి భార్యని ఏం మాటలు మాట్లాడారు అనేది మన అందరికీ సభ్య సమాజం చూసింది. కొత్తగా ఎవరో చెప్పక్కర్లా. నేను ఏమంటున్నానంటే, అక్కడ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కావచ్చు, లేకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కావచ్చు, అటువంటి గతంలో ఎప్పుడు జరగల. గతంలో కూడా రాజకీయంగా కక్షలు ఉండి ఒకరికొకరు విమర్శించుకునేవారు, చేసుకునేవారు తప్ప ఒకళ్ళ పార్టీల మీద, ఆఫీసుల మీద ఒకళ్ళ దాడులు చేసుకోవడాలు, తగలబెట్టుకోవడాలు, కార్లు తగలబెట్టడాలు, ఇటువంటి అని సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేవు. గత 5 సంవత్సరాల్లో వచ్చింది. అయితే వాటిని కూడా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే అంతకన్నా మించి దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ ఆయన ఓదార్పు యాత్రలు ఉంటాయి కదా, ఇప్పుడు జైలు ఓదార్పు యాత్రలు ఇవన్నీ జైల్లో వారికి సంబంధించిన వాళ్ళందరినీ ఒకళ్ళొకళ్ళని పరామర్శించుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను ఏమంటానంటమ్మా, సరే చంద్రబాబు గారిని చూసామనుకో, మనకు ఒకటి డెవలప్మెంట్ అనో, హైదరాబాద్ హైటెక్ సిటీ అనో, ఏదో ఒక ఐటీ ఇండస్ట్రీ అనో, అటువంటిది గుర్తుకొస్తాయి. అదే పవన్ కళ్యాణ్ గారిని చూసామనుకో, ఆయన చేతికి ఎముక లేదు, దాతృత్వం అనో, ఆయన నిజాయితీ అనో, అటువంటి గుర్తుకొస్తాయి. జగన్మోహన్ రెడ్డి చూస్తే ఏం గుర్తుకొస్తాయి? అయితే జైళ్ళు గుర్తుకొస్తాయి, లేదా సవాళ్ళు గుర్తుకొస్తాయి. అందుకనే ఈ రోజున ఆయన వచ్చి ఇటువంటి సర్టిఫికేషన్ వంశీ చేసింది ఏమైనా చిన్న తప్ప, తాను ఆల్రెడీ ఉన్నటువంటి కేసులో తప్పుడు కేసులో దాన్ని అంటే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు కదా, సైలెంట్గా ఉంది కదా అనే ఉద్దేశంతో ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ చేయడం, అతనితో తప్పుడు అఫిడవిట్ ఇప్పించడం చేయడం జరిగింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ కేసు మామూలుగా వెళ్ళేదే, కేవలం వంశీ దాన్ని అంటారు చూసారా, తనే చేసుకున్నాడు, చేతులారా చేసుకున్నాడు. అతన్ని తీసుకెళ్ళి అంటే కిడ్నాప్ చేసేసి మొత్తానికి అఫిడవిట్ రాయింగ్ చేస్తే అక్కడతో కేసు అయిపోద్ది కదా అనేటువంటి. ఎక్కడో 71, 72లో ఉన్నటువంటి నెంబరు A1లోకి వచ్చాడు, అతనే తెచ్చుకున్నాడు. అది A1 అంటే బాగా ఇష్టం వాళ్ళకి. అంటే ఇప్పుడు SC ST అట్రాసిటీ కేసు కూడా పడిపోయింది ఇంకా వాళ్ళ మీద ఉంది. అంటే మళ్ళీ పైగా ఏమంటారు, ఇప్పుడు అతను మళ్ళీ కోర్టుకి వెళ్ళే ముందు ఏంటంటే శాపనార్థాలు, మట్టి కొట్టుకుపోతారు. ఎవరు మట్టి కొట్టుకుపోతారు? ఆయన అన్యాయంగా ఇరికిచ్చారని చెప్పేసి. అన్యాయం ఏంటంటే, అంటే ఒక వ్యక్తిని, ఒక దళితుడిని కిడ్నాప్ చేసి అతనితో బలవంతంగా అఫిడవిట్ రాయించుకోవడం సక్రమమా? అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అటువంటి దుర్మార్గాలు లేకపోతే అటువంటి భాష మాట్లాడతాం అది సక్రమం. ఈ విధంగా చట్టపరంగా తీసుకున్న చర్యలు అయితే వాళ్ళు సక్రమం కాదు. అంటే అంతే వాళ్ళు చెప్పాల్సి అదే చెప్పబోతున్నారు కదా వంశీ గారు అంటే నేనేమంటున్నానంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారండి, వెళ్ళారు, తప్పు చేయలేదని సర్టిఫికెట్ ఈయన ఇచ్చేస్తున్నాడు. నాకు భలే ఆశ్చర్యం వేసింది చూసి. అంటే ఆయన ఒకసారి అన్నాడు చూసారా, మా వాళ్ళకి బీపీ వస్తుంది, బీపీ వచ్చి అలా చేశారు, నన్ను మాట్లాడినారు కదా, అందుకని బీపీ వచ్చింది మా వాళ్ళకే అన్నారు. మరి గత 5 సంవత్సరాల్లో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి బీపీ వచ్చిందనుకోండి, వాళ్ళకి వచ్చినట్టు బీపీ వీళ్ళకే ఉంటుంది కదా. బీపీ వస్తే మీరు అసలు పరిస్థితులు ఎలా ఉండేవి? అంటే ఒక ప్రజాస్వామ్యం కానీ, విలువలు కానీ ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి అంటుకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఈ రోజున వంశీ గారిని సమర్థించుకుంటూ వెళ్తాను. గతంలో ఆయన పిన్నెల్లి గారేమో నేనేమో అసలు ఈవీఎం పదలగొట్టలేదు బాబోయ్ అని అతను ఏదో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈయన ఏం చెప్పాడు, పదకొడితే మాత్రం తప్పేంటి అన్నాడు. ఇప్పుడు వంశీ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, కిడ్నాప్ చేస్తే తప్పేంటి, ఎందుకు కంగారు పడతావు అంటాడు. పరామర్శ కదా. నాకు సరి ఇప్పుడు అడుగుతాడు, పాపం వంశీ బాధపడతాడు కదా, సిగ్గుపోయింది నాకు అని అంటాడు. అప్పుడు ఈయనేమంటాడు, నాకు బావగారు బాగున్నారు సినిమాలో అప్పుడు కోట శ్రీనివాసరావు కొడుకు శ్రీహరి ఉంటాడు, నాన్న నాకు సిగ్గుపోయింది అంటాడు. నాకు పోయింది అంటాడు, ఏంట్రా అంటాడు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, నేను సిగ్గు విడిచిన దాంట్లో నాకు పోయిన దాంట్లో నీదంతా కంగారు పడతావు ఎందుకు, ఎన్ని జైలు జీవితం ఏమైనా కొత్త అంటే ఇతను అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి కదా జైలు జీవితంలో. అందుకని కంగారు పడకు, నీకు ఈ ఫుడ్ పెడతారు ఆ ఫుడ్ పెడతారు, కంగారు పడకు, నీకు ఏదైనా కావాలంటేనే ఇటువంటి అనారోగ్యం ఉందని చెప్పేసి నేను అఫిడవిట్ చేసుకుంటే అయ్యే వస్తాయి. ఇంకా అతను ఏమడుగుతున్నాడంటే, అతనికట్ట మంచం కావాలంట, లేకపోతేనేమో ఫుడ్ కావాలంట, లేకపోతేనేమో అవి కావాలంటే సకల సదుపాయాలు కావాలి. అథారిటీ కాదు, జైలుకి రిమైండ్ ఖైదీకి ఏమి ఇస్తారో ఇస్తారు. అవన్నీ కావాలన్నా కూడా పోలీసులు ఏం కాదు కదా సార్. ఇప్పుడు మీరు కోర్టుకి అడగాలి, కోర్టు ఒకవేళ ఇవ్వాలి. పైగా ఈ రోజు ఇంకో విచిత్రం సరే, వాళ్ళు ఏదో ఒక 20 మందిని పెట్టుకున్నారంట, ఏంటి మిలాఖత్కి, ఒకరికి ఇద్దరికి ఇస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే వంశీ గారి భార్యకి ఇచ్చినట్టున్నారు. అది బ్యాచ్లకి వెళ్తాం, ఇది ఏమన్నా ఎదురు ఫంక్షన్కి వెళ్తున్నారా టోకులు తీసుకుని వెళ్తానికే. పైగా ఏమంటున్నారు, మా హయాంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎంతోమందికి ఇచ్చామండి, నువ్వు ఇచ్చేదేంటి, ప్రభుత్వానికి అక్కడ జైలు అధికారులకి సంబంధం ఉండదు. జైలు అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇస్తారు, వాళ్ళు సొంతంగా చేయడానికి లేదు. మిలాఖత్ ఏ రోజులు ఇవ్వాలి, అదేవిధంగా లోపల ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, ఎటువంటి అంటే ఏ బ్యారెక్ లో పెట్టాలి, దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ వైఫ్ చెప్తుంది కదా, హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, బాగాలేదు, పెట్టుకోవచ్చు, తప్పలేదు. అందుకే పరపడుగుతున్నారు అండ్ ఇంకోటి ఫుడ్ కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా ఏమన్నా అడిగే హక్కు ఉంది. అది ఎలాగా, యాజ్ పర్ రూల్ గా ఒక అఫిడవిట్ చేసుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే పోలీసు వారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, వాళ్ళకి జైలు అధికారులు డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించి డాక్టర్స్తో చెక్ చేయించి అతను చెప్పేది కరెక్టే అని నిర్ధారణ అయితే ఇవ్వాల్సింది ఇస్తారు. ఆ రోజున మంచం అడిగాడు, ఆయన పడుకుంటానికి పరుపు అడిగాడు, వెంటనే డాక్టర్స్ వచ్చి చెక్ చేశారు, అవసరం లేదన్నారు. మరి నిజంగా అవసరం అనుకో, వీళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్ అన్ని చూపించుకోవాలి, మెడికల్ రికార్డు అన్ని చూపించుకుని ఒప్పించుకోవాలి. అదేమి లేకుండా ఇల్లు ప్రతి ఓడి అడుగుతాడు, నా నడులేపు పొంది మంచం పెట్టమంటే వెళ్తారా ఏంటిది, మడత మంచం మలుపులు ఇస్తానికి అత్తరింటికి వెళ్ళాడా, వంశీ వెళ్ళింది ఎక్కడికి అని అంటుంది. వీళ్ళంతా విచిత్రమైన కోరికలు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, అతనికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు ప్రజలు, కానీ నాకు కావాలంటాడు. నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, లేకపోతేనేమో నాకు ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి సమయం కావాలి అంటాడు. ఇవ్వలేదు ఎలా ఇస్తారు, రాజ్యాంగబద్ధంగా ఏముందో వాళ్ళు ఇస్తారు. స్పీకర్ గారు ఎవరో ఇవ్వడానికి ఆయనకు హక్కు లేదు. అక్కడ రాజ్యాంగబద్ధంగా అక్కడ అసెంబ్లీలోని స్థానాలు ఉంటాయని లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం ఇస్తారు, అది ఎవరు కానీ కావాలంటాడు. ఈయన ఏమంటాడు, రిమాండ్ ఖైదీగా వెళ్ళి కూడా నాకు మంచం కావాలి, పరుపు కావాలి, లేకపోతే అవి కావాలి, ఇవి కావాలి అంటే ఏంటి గొంతెమ్మ కోరికలు. ఇలా ఏమన్నా స్వాతంత్ర సమరయోధుల ప్రజల గురించి పోరాడి ఏమన్నా వెళ్ళారాలో, దేనికి వెళ్ళి సౌకర్యాలు ఇస్తారు, సౌకర్యాలు ఇస్తారు దానికి తగ్గటువంటి పరిస్థితుల్లో. మరి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కొడలాని గారు ఏమన్నారండి, దోవలు కుట్టకపోతే రంభావరం వచ్చి మనకు వచ్చి కొడతారా అని అడిగాడు. మరి ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంటుంది సరే, అధికారం మదంతో మాట్లాడేసి అధికారం మతంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇదే మేము మాట్లాడిందే భాష, మేము చేస్తుందే కరెక్టు అంటే, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, మేమేమో రాచరికంలో లేము కదా. ఖచ్చితంగా 30 సంవత్సరాలు మీ నాయకుడే ఉంటాడు, వితౌట్ ఎలక్షన్స్ అనుకుంటా కాదు కదా. ఇంకా నన్ను చెప్తున్నారు కదా ఇప్పుడు జగన్ 2.0 2.0 1.0 అధికారం, 2.0 కారాగారం. 2.0 వస్తుంది, ఆ 2.0లో వంశీతో స్టార్ట్ అయింది, మొత్తం నాయకులందరూ కారాగారానికి వెళ్తారు. దీని తర్వాత కూడా వంశీ గారి తర్వాత కొడాలి నాన్నగారి పేరు అయితే వినిపిస్తుంది సార్. ఖచ్చితంగా వినిపిస్తుంది. కొడాలి నాన్నగారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, అధికారంలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడాం, ఇప్పుడే మాట్లాడతాం. మరి అరెస్ట్ జరిగింది కదా, మరి ఏంటంటే జరిగింది అరెస్టే అంటున్నాడు. మరి ఆయన ఇప్పుడు నేను అదే చెప్తాను, పదే చెప్తున్నా, బస్సు బయలుదేరింది, గన్నవరంలో స్టార్ట్ అయ్యింది, అది గుడివాడ వెళ్తుందా, లేకపోతే బందర్ వెళ్తుందా, లేకపోతే కాకినాడ వెళ్తుందా, దువ్వాడ వెళ్తుందా, లేకపోతే టెక్కలి, లేకపోతే చిత్తూరు వెళ్తుందా, నగర వెళ్తుందా, ఎవరినెవరిని ఎక్కించుకుంటుందో అందరిని ఎక్కించుకుని తీసుకెళ్తుంది. అది ఎవరెవరా అనేది వాళ్ళ నెంబర్లు వేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఏమంటే తప్పు చేసిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలు కొంచెం కాపాడొచ్చు, కానీ అధికారి ఎప్పటికైనా కూడా ఖచ్చితంగా
ఎవరైనా సరే వీళ్ళ వాళ్ళని గురించి అనట్లేదు, అధికార మతంతో ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం శిక్షలు అనుభవించవలసిందే. ఇప్పుడు జరుగుతుంది అదే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.